హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా మరిగే వాటర్లో నిమ్మకాయలు వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా రైస్ అయితే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. రైస్లో ఈ విధంగా కరివేపాకు, వేపాకు రెండు కూడా ఇలా పచ్చి వేపాకు, పచ్చి కరివేపాకు రెండు కూడా ఇలా బియ్యంలో మిక్సింగ్ చేసేసామనుకోండి, చక్కగా పురుగు రాకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. అలానే ముక్కు పురుగులు, తెల్ల పురుగులు లాంటివి కూడా లేకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం పొట్టు మినపప్పు కానీ, మినపగుళ్ళు కానీ డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా పొట్టు మినపప్పు కానీ, లేదంటే మినపగుళ్ళు ఏవైనా కూడా ఇలా ఇందులో ఎండుమిర్చిని పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. పురుగు రాకుండా కూడా వీటి ఘాటు స్మెల్కి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎగ్స్ మనం ఈ విధంగా యూజ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ అట్లనే పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన దోశలు పోసుకున్న తర్వాత ఇలా దోశ పెనాలని ఈ విధంగా ఇలా ఎగ్స్ ట్రైలో ఈ విధంగా ఎగ్స్ అట్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనం ఆయిల్తో ఈ విధంగా ఒక్కోసారి పెట్టేసినప్పుడు ఫ్లోర్ నిండా అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎగ్స్ అట్లో పెట్టేసామనుకోండి, చక్కగా నీట్గా ఉంటుంది. ఆయిల్ ఒకవేళ కారినా కూడా ఇలా కోడిగుడ్డ అట్ట పైన ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి నిమ్మకాయలకు మనం అవసరమైనప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవడానికి గట్టి పడిపోయినట్లుగా ఉంటూ ఉంటాయి కదండి. ఇలా వెంటనే మనం కట్ చేయాలన్నా కూడా గట్టిగా ఉంటూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు నిమ్మకాయలు ఏ విధంగా వేసేసామనుకోండి, చక్కగా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా నిమ్మకాయ మెత్తబడిపోతుంది కాబట్టి కట్ చేయంగానే చక్కగా మనకి రసం అయితే వస్తుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నిమ్మకాయలు మనం వెంటనే రసం తీసుకోవాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఒక 5 మినిట్స్ వరకు గోరువెచ్చని వాటర్లో, అంటే మరీ హాట్ వాటర్ కాదు, అలా అని మరీ తక్కువగా ఉన్నటువంటి హాట్ వాటర్ కాకుండా మీడియంలో ఉన్నటువంటి హాట్ వాటర్ని తీసుకుని అందులో వేసేసుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే చక్కగా మనకి మెత్తబడిపోతుంది. కాబట్టి తర్వాత మనం ఇలా కట్ చేసుకుని రసం అయితే తీసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. మా సైడ్ అయితే బాగా ఫుల్గా వర్షం పడుతుందండి. మీ సైడ్ వర్షం ఉందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు వినాయక చవితి. ఈ పండుగ అందరూ కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. మీరు ఎలా జరుపుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి. ఇంకా మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.